ధర్మారం పట్టణ ప్రజలందరికీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవం శుభాకాంక్షలు. సంవత్సరము మా తాతగారైన కల్లం తిమ్మప్ప గారు మరియు మా చిన్నమ్మ గారు సంవత్సరం ఇక్కడ మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ఈ మహోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ చల్లని మజ్జిగ సేవించి ఎంతోమంది ఇక్కడ దాదాపు 2000-3000 మంది వచ్చి ఏటా వచ్చి మజ్జిగ సేవిస్తారు. అందరి పుణ్యము దయచేసి ఆ పైన ఉండాలని. మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఈ మజ్జిగ? దాదాపు 2 నెలల నుంచి స్టార్ట్ చేస్తాను. రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాను. స్పందన చాలా బాగుంది. మసాలా మజ్జిగ చేస్తారు. మా బంధుమిత్రులు అందరూ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నడిపిస్తారు. సంవత్సరం సుమారుగా 200 ఏళ్ళ ముందు జరుగుతుంది. కృష్ణదేవరాయ ఇది ఒక పండగ మాత్రం చేసుకుంటారు ఈ రథోత్సవాన్ని. చెన్నకేశ్వర స్వామి అంటే మా గ్రామ దేవత ఉన్నట్టు, దేవుడు ఉన్నట్టు. అందువలన ఈ చెన్నకేశ్వర స్వామికి చాలా ప్రత్యేకత కూడా ఉంది. మా పెదనాయన గారు 4 సార్లు పల్లె వెంకటేష్ గారు 4 సార్లు ధర్మకర్తగా ఉంటే గాలి గోపురం కట్టించి దాని సేవ చేసినాడు. కనుక ఇప్పుడు ఈ జనాభా పెరిగిన దాని నుంచి ఇంకా ఎక్కువ ఆదర్శ ఇది దొరికింది. జనాభా పెరిగిపోయింది. ఎక్కువ విలేజ్ నుంచి ఎక్కడెక్కడి నుంచినో ఈ యొక్క పండగగాను జనాలు ఎంతోమంది వస్తూ ఉంటారు. ఆయన యొక్క అనుగ్రహం కోసం కూడా అనగలాడుతూ ఉంటారు. చెన్నకేశ్వర స్వామి యొక్క అనుగ్రహం బట్టే చాలా మంచి జరుగుతుంది. దానికోసం కూడా వస్తూ ఉంటారు. వాహనాలు కూడా ధర్మవరం ప్రజలంతా మంచి మంచి వాహనాలు కూడా డబ్బు ఖర్చు పెట్టి చేయించినారు. కనుక ఆయన ధర్మకర్త కూడా బాగా చాలా ఎంతో డెవలప్ చేసినాడు. కనుక ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత చాలా గొప్పగా ఉంటుంది. ఈ ప్రతి సంవత్సరం ఈ పేరు పండుగ జనాలు బాగా వస్తారు. ఆయన అనుగ్రహం కోసం ఉంటారు. కనుక ఇది మా ధర్మవరానికి ఎంతో గొప్ప అవకాశం కూడా. మంచి దేవుని యొక్క అనుగ్రహం ధర్మవరం ప్రజలపైన ఉండి వాళ్ళకి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మంచి వ్యాపారం. మీరు భక్తులకి ఏమేమి ఇస్తుంటారు? భక్తులకి ఏమి ఇస్తారు? ఏమన్నా మీరు మజ్జిగ ఇక్కడ చిత్రాన్నం పెట్టినారు, పులిహోర పెట్టినారు, పొంగల్ పెట్టినారు. ఎవరెవరికి కావాల్సిన శక్తి కొద్దీ వాళ్ళంతా గుర్తించి దండిగా పెట్టి భక్తులను ఆనందపరిచినారు. ఇది మేము ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం మా తాతగారు పల్లెం
తిమ్మప్ప చిన్నమ్మ గారు వాళ్ళ కొడుకు పెద్ద ఎక్స్ఎమ్మెల్యే వద్ద ఉండి ఈ యొక్క ఇది జరుపుకుంటే గాను మాకు ఆ భాగ్యం కలిగించిన కనుక మా కృష్ణ ఇదంతా ముందుకు పెట్టి చేస్తున్నాడు కనుక మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇట్లాంటి ముందు కూడా చేస్తున్నాను నేను మీ యొక్క మీడియా ద్వారా తెలుపుతాను. థ్యాంక్ యూ.